కాకాని సర్టిఫై చేస్తే మందల శేషయ్య వ్యక్తిత్వం అమోఘమైపోతుందా అని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. వెంకటాచలం మండలంలో ఎక్కడ ఆరా తీసినా శేషయ్య ఎన్నెన్ని పాపాలు చేశాడో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. గోవర్ధన్ రెడ్డి, నువ్వు చేసిన పాపాలకు ఇక గెలిచేది లేదు, పొడిచేది లేదు, కాస్త ఆ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపు అని తమదైన శైలిలో హితవు పలికారు. కాకాని వీధుల్లోకి వచ్చి శేషయ్య మంచోడని గుండెలు బాదుకున్నంత మాత్రాన ఆయన మంచోడైపోతాడా అని ప్రశ్నించారు. కాకానికి చిత్తశుద్ధి ఉంటే బాధిత మహిళను పలకరించిన తర్వాత మాట్లాడాలన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో టీడీపీ నేత సండి రమేష్ యాదవ్ మండల నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు సండి రమేష్, మాది వెంకటాచలం పంచాయతీ. నిన్న అందరికీ తెలిసిందే, వెంకటాచలం పంచాయతీలోనే మాజీ జడ్పీటీసీ మందల వెంకట శేషయ్య వైసీపీ నాయకుడైన అతన్ని సెక్సువల్ హరాస్మెంట్స్ కింద ఒక మహిళ అతనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దానికి పోలీసులు విచారించి అతనిపై చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, మా శేషయ్య నిజాయితీపరుడు, అతని వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు, ఆయన వ్యక్తిత్వం అమోఘం అని చెప్తున్నాడు. శేషయ్య వ్యక్తిత్వాన్ని ఈ దినంలో చూపించాడు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి సర్టిఫై చేస్తే ఆయన వ్యక్తిత్వం మంచిదైపోద్ది, లేకపోతే చెడిపోద్ది. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి, నీ అనుచరుడైన శేషయ్య గురించి నీకు ఏం తెలుసు? అంటే నువ్వు దొంగ, అతను దొంగ కాబట్టి శేషయ్యని వెనకేసుకొని వస్తున్నావు. నువ్వు మీడియా ముందుకు వచ్చి మా శేషయ్య మంచోడు, మా శేషయ్య గుణం మంచిదని చెప్పేసి నువ్వు గుండెలు బాదుకున్నంత మాత్రాన శేషయ్య మంచోడు అయిపోడు. శేషయ్య ఒక మహిళని ఇబ్బంది పెడితే ఆ మహిళ గురించి ఆలోచించాల్సింది పోయి ఎంతసేపటికి శేషయ్యని వెనకేసుకొస్తున్నావు తప్పితే నువ్వేమన్నా మహిళల పట్ల నీకేమైనా చిత్తశుద్ధి ఉందా? నీకేమైనా చిత్తశుద్ధి ఏమైనా ఉంటే ఆ మహిళ కాడికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కొని అప్పుడు మాట్లాడు. ఒక మహిళ సిగ్గు విడిచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇబ్బంది జరిగింది, నన్ను సెక్సువల్గా హరాస్మెంట్ చేశాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నానని చెప్పి కేసు పెట్టిందంటే ఆ ఎంత దిగజారి కేసు దాకపోయిందంటే ఇతను ఎంత ఇబ్బంది పెట్టుంటే పోయి ఉంటుంది ఆడికి. ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ ఆ పరువు, ఆ బెడ్ల పరువు అన్నీ వదులుకొని కేసు పెట్టింది. ఎందుకు? శేషయ్య చేసిన పాపాలు, అతను పెట్టిన ఇబ్బందులు అలాంటివి కాబట్టి. ఎంతసేపటికి నిన్న మాకు కాకాని పోతుంటే ఎప్పుడు అబద్ధాలు చెప్తుంటాడు. అబద్ధం చెప్పినా కానీ ఒక నానుడు ఒకటి ఉంది, అబద్ధం చెప్తే గోడ కట్టాలని. కానీ కాకాని పోతుంటే చెప్తే అబద్ధం చెప్తే కాకాని పోతుంటే చెప్పాలని చెప్పి నెల్లూరు జిల్లాలో అనుకుంటా ఉంటారు. కానీ నేనేం చెప్పానంటే కాకాని పోతుంటే మనం చేసిన పాపాలే శాపాలే వెంటాడతాయి అన్నాడు. నువ్వు మొట్టమొదటి ఏదైనా మంచి మాట చెప్పావంటే ఇది ఒకటే. మీ మందల వెంకట శేషయ్య చేసిన పాపాలే ఈరోజు శాపాలే వెంటాడుతున్నాయి. ఎంతసేపటికి యాదవ సామాజిక వర్గాన్ని అణిచివేస్తున్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నాడు. అక్రమ కేసులు పెట్టించారని చెప్పావు. నేను ఒక యాదవ సామాజిక వర్గం చెందినవాడిని. నాకు 2021లో నా మీద 3 అక్రమ కేసులు పెట్టావు. ఎవరు పెట్టించారు? నువ్వు, నీ అనుచరుడు పెట్టించాడు. రౌడీ షీట్ ఓపెన్ చేయించారు నా మీద. నేను యాదవ సామాజిక వర్గాన్ని కాదా? నువ్వు అక్రమ కేసులు నా మీద పెట్టించలేదా? ఆ రోజు నీ బుద్ధి ఆడకపోయింది. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? కాకాని గోవర్ధన్ రెడ్డి నీ అనుచరుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మామూలుగా మండలంలో ఒక్కొక్కరి మీద 10 కేసులు 20 కేసులు కూడా ఉన్నాయి. 3 కేసులకి రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ఆ రోజు నీ బుద్ధి అడ్డపోయింది. అదే నువ్వు పోలీసులు అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన పాపాలు ఎన్ని, అక్రమాలు ఎన్ని, నీ అనుచరుడు చేసిన ఎన్ని, నీ అనుచరుడు బాధించబడ్డారో నువ్వు గ్రామాల్లోకి వెళ్ళి విచారిస్తే నీకు ఆ విషయం తెలుస్తుంది. 199 మంది నీ అనుచరుడి చేత మహిళలు బాధించబడ్డ వాళ్ళే. ఎవరైనా నాకు పని చేసి పెట్టమని చెప్పి అతను వెతకి వెళ్తే వాళ్ళని అతను అనుభవించేంత వరకు వాళ్ళు పని చేసి పెట్టకుండా చేసిన దాఖలాలే లేవు. కావాలంటే నువ్వు మండలంలో కావచ్చు, పంచాయతీలో కావచ్చు, విచారించుకో. నీ యొక్క అనుచరుడు శేషయ్య వ్యక్తిత్వం ఎలాంటిదో, నీ యొక్క శేషయ్య అనుచరుడు వ్యక్తిత్వం హననం అవుతుందని చెప్పి అంతసేపటికి గుండ్లు బాదుకున్నావు. నువ్వు గుండ్లు బాదుకోబాక నాయనా, నువ్వు చేసినయే నీ వెనక వస్తున్నాయి, అంతమించి చేయలేదు. ఎంతసేపు మొన్న అంటాడు సిఐ అంత చూస్తాను, గుడ్లో విడదీస్తాను సిఐ కన్నావు. ఆ రోజు నువ్వు కర్ముల్లా చేత వెంకటాచలం పంచాయతీలో ఒక ముస్లిం పిల్లవాడిని చంపేశాడు. నీ కర్ముల్లా కనుపూర్లో ఒకటి చంపేశాడు, పొదలకూరులో ఒకటి చంపేశాడు. ఆ రోజు కర్ములా చేత నువ్వు ఎంట పెట్టుకొని కర్ములాని నీ నియోజకవర్గానికి పంపించకుండా నువ్వు కర్ములాని ఆ ఎంట పెట్టుకోలేదా? నువ్వు ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందరి చేత అక్రమ కేసులు పెట్టించలేదా? వెంకటాచలంలోనే ఎంతమందిని నువ్వు నీ శేషయ్య ఎంతమంది జైలుకి పంపించారు? వైసీపీలో ఉన్న రాజేంద్ర అనే కుర్రోడు టీడీపీలోకి రావడంగానే ఫ్లెక్సీలు కడుతుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి 50 రోజులు జైలు పెట్టి పంపించావు. అది నీకు గుర్తు రాలేదా? నువ్వు వెంకటాచలంలో కావచ్చు, నీ నియోజకవర్గంలో కావచ్చు, నువ్వు చేసిన అక్రమాలు, అకృత్యాలు అన్నీ కాదు. నువ్వు చెప్తా ఉంటావు ఎంతసేపటికి అధికారులు ఆర్ఐ అన్నావు. ఆర్ఐ ఎవరు?
పొదలకూరులో చేశాడు, వెంకటాచలంలో చేశాడు. ఎవరు వేయించుకున్నారు? ఆర్ఏ రవికుమార్ వేయించుకుంది నువ్వే. ఆర్ఏ రవికుమార్ వేయించుకుంది చంద్రమోహన్ రెడ్డి గారు కాదు, నువ్వు వేయించుకున్నావు. లేస్తే చంద్రమోహన్ రెడ్డి గారిని నువ్వు మోగోడు అయితే నా కాడికి రా, నువ్వు నేను తెలుసుకున్నాను. నువ్వు మోగోడు అయితే ఆ రోజు చంద్రమోహన్ రెడ్డితో తెలుసుకోవచ్చు కదా. కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి మాలాంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టావు నువ్వు ఆ రోజు ఇబ్బంది పెట్టకుండా ఉండొచ్చు కదా. నువ్వు ఆ రోజు కళ్ళు కనపడేది నీకు. ఆ రోజు ఆయన జోలికి పోవచ్చుగా. నువ్వు ఎంతసేపటికి బలహీన వర్గాల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం తప్పితే ఇంకేమైనా ఉందా? నువ్వు చేసే పద్ధతులు కరెక్టే కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి. నువ్వు చేసే అన్యాయాలు అన్నీ కాదు. రేపు అధికారం వస్తుంది, నేనేదో చించేస్తా పొడి చేస్తా అంటావు. ఏం చించేస్తా, ఏం పొడి చేస్తావు? పొడి చేయి. నువ్వు ఇంతకన్నా చేసింది ఏమైనా ఉందా? ఈ 5 సంవత్సరాలు, నువ్వు అధికారంలో 5 సంవత్సరాలు నువ్వు అక్రమ కేసులు ఎన్ని పెట్టావో, ఎంతమందిని బెదిరించావో, ఎంతమంది జైలుకి పంపించావో అందరికి అన్నీ తెలుసు. రేపు కూడా నువ్వు చేసేది ఏం లేదు, మీ పార్టీ వచ్చేది కూడా లేదు. సిఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి. మలేషియా ట్రిప్ మీది. న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి. 500 రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రాలో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్. క్యాజువల్ షర్ట్స్ 2 399 రూపాయలు, 499 రూపాయలు. టీ షర్ట్స్ 2 199 రూపాయలు. జీన్స్ 2 1099 రూపాయలు. మెన్స్ బ్రాండెడ్ పై బై 1 గెట్ 1, బై 2 గెట్ 2. బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు. బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు. చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలు. చున్నీ 33 రూపాయలు. ఫ్యాన్సీ టాప్ 299 రూపాయలకే. చుడిదార్స్ 699 రూపాయలు. ధనియా షిఫాన్ సారీస్ 2 399 రూపాయలు. జాక్ పాట్ సారీస్ 2 555 రూపాయలకే. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.